అని పనులు ప్రారంభం. దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక విధానం మాట్లాడతారంటే అక్కడ లేదు ఎంతసేపు, విధానం లేదు ఎంతసేపు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఏం చేయలే. పోయి కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది ఇచ్చిన పెన్షన్ వచ్చి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇది 1.60 ఇచ్చారు, ఇచ్చారు, అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీశారు, మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని పచ్చనిగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్లో చూస్తే అప్పుడు చేసిన నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడక్కడే వేసిన భూములు అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాలు బట్టి ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా చూసాను. నవ్విపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ బట్టే, మా ప్రభుత్వానికి వచ్చే ఆలోచన బట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమం కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం, ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు, ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే. మరి ఏంటిది? మొన్న మా నాయకుడు వచ్చి మా అధ్యక్షుడు మన ప్రశ్న పెట్టి, అమరావతిలో అవినీతి జరుగుతుంది, మావిగానే మా విధానం అని చెప్పాడు. అది నిజం. ఎందుకు చెప్పారు? రాజధాని అంటే హైదరాబాదు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు కూడా తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్. హైదరాబాద్ అంతా ఒక గ్రామం. ఎన్ని లక్షల కిలోమీటర్లు చెప్పండి? ఇది స్క్వేర్ కిలోమీటర్లు, స్క్వేర్ మీటర్స్ ఉంది. ఎన్ని లక్షల స్క్వేర్ మీటర్స్ ఉంది? 8 కిలోమీటర్లు చెప్పండి. అంత పెద్ద రాజధాని. అమరావతి వరకు గిరిగిస్తూ కూర్చొని ఇదే రాజధాని అంటే అందుకే మా విజయవాడ మావిగా అన్నారు. తప్పేముంది దానికి? ఎందుకు ఊరిక ఉలికి పడుతున్నారు? మీ అవినీతి కార్యక్రమం జరగదనే కదా. స్క్వేర్ ఫుట్ 20,000 రూపాయలు, 14,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఉందా ఈ రద్దారు? ఇటువంటి అన్నీ చేస్తూ
వాళ్ళ ప్రభుత్వం మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎక్కడ కూడా